హాయ్ ఆల్, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు మన వీడియో స్ప్రౌట్స్ కర్రీ అండి. మొలకల కూర. మనకు ఈ మొలకలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఒకసారి ఈ పెసలతో మొలకలు చేసుకొని కూర చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూసేద్దామండి. చాలా మంచిదండి. చూడండి, నేను మూంగ్ దాల్ అండి. ఈ పెసలు, పచ్చ పెసలు ఉంటాయి కదా, పొట్టు పెసలు, వాటిని ఇలా మొలకలు కట్టానండి. ఇప్పుడు వీటిని కర్రీ అయితే చేసేద్దాం. తయారీ విధానం చూసేద్దామండి. నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించేసి ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఈ మొలకలు మనకు చాలా మంచిది. ఇందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. కొంచెం చిటపటలాడాక ఇందులో శనగపప్పు, మినపప్పు అయితే వేసుకున్నానండి. 1 స్పూన్ అయితే. వీటిని కొద్దిగా వేపుకుందామండి. ఇవి కొంచెం వేగాలి. ఇలా వేగాక ఇందులో అయితే నేను ఒక 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. అలానే కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. నేనైతే ఈ పచ్చ పెసలు 2 టీ గ్లాసులు అయితే తీసుకొని మొలకలు కట్టానండి. క్వాంటిటీ అయితే ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనకు ఈ ఆనియన్స్ ఫాస్ట్గా వేగుతాయండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము ఈ సాల్ట్ని ఈ ముక్కల్లోకి. ఇప్పుడైతే మనము ఇందులో 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనము ఈ ప్రాసెస్లోనే ఏ స్ప్రౌట్స్నైనా ఇలా చేసుకోవచ్చండి కర్రీ. ఇప్పుడైతే నేను ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా మనకు కొంచెము మెత్తగా ఉడకాలండి. అప్పటి వరకు మనము లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మనము కొంచెం పసుపు అయితే వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. పసుపు వేసినాక మనకు టమాటా కొంచెం మెత్తగా కుక్ అవ్వాలండి. అప్పుడే మనకు కొంచెం గ్రేవీ లాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేనైతే చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడరు, మిరప్పొడి అయితే వేసుకుంటున్నాను. ముందుగా మనము ఒక పచ్చిమిర్చి అయితే వేసాం కదా. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ధనియా పౌడర్ 2 స్పూన్స్, 1 స్పూన్ కారం వేసాను. మీ కారానికి తగ్గ వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి అయితే వేసానండి. అలానే కొంచెము గరం మసాలా వేసాను. ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకుందాము. మనకు మొలకల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన హెల్త్కి అయితే. మెయిన్ ఈ పెసర మొలకల వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ మొలకలను అయితే ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. మనకు ఈ కర్రీ అయితే చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందండి, బాగుంటుంది కూడా. మనం ఇప్పుడు ఈ కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకుందామండి. మనము చపాతీలోకి చేసుకునేలా అయితే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి. మనకు ఆల్రెడీ ఇవి మొలకలు కదా, త్వరగానే ఉడికిపోతాయి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకు ఉడికాక. ఇలా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం సరిపోకుంటే వేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడే నేను ముందుగానే కొంచెం కొత్తిమీర తరుగైతే యాడ్ చేసుకుంటున్నానండి. మనకు ఉడికిపోతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకొని మనము కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే రానిద్దామండి, సరిపోతుంది. నేనైతే కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చానండి. తర్వాత చూద్దాము. ఇలా ఆవిరంతా పోయాక తీసాక చూద్దామండి. మనకైతే కర్రీ బాగా ఉడికిపోయిందండి. చూడండి, మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ పెసలైతే ఇప్పుడు మనకు బాగా ఉడికిపోయాయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మనము ఈ పెసల్ని ఆహారంలో బాగా తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ బాగా అవుతుందండి. అలానే మన హార్ట్కి కూడా చాలా మంచిది.
దీంట్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.